హాయ్ అండి. వంట ఒక మాటకి స్వాగతం అండి. పాతకాలం పద్ధతిలో ఇట్లా తలస్నానం చేస్తే ఎయిరు ఊడిపోదు, తెల్లవేయిరు రాదు, ఎంటికలు ఒత్తుగా పెరుగుతాయి, నల్లగా బాగా పొడుగ్గా పెరుగుతాయండి. ఇట్లా కుంకుడుగాయలతో తలస్నానం చేస్తే మాకు అప్పుడు మా అమ్మ వాళ్ళు చేసేవాళ్ళు, మేము మా పిల్లలకి చేసాం, మా పిల్లలు ఇప్పుడు వాళ్ళ పిల్లలకి చేసుకుంటున్నారు. ఎయిర్ అయితే ఒత్తుగా పెరిగేటప్పుడు 10 కిలోలు కుంకుడుకాయలు ఏప్రిల్ నెలలో మంచి సమ్మర్లో వచ్చేయండి. కొత్త కాయలు నాటుకాయలు తీసుకుని కొత్త కాయలు 2 రోజులు ఎండబెట్టి డబ్బాలో పోతే సంవత్సరం అంతా వాడుకునే వాళ్ళం. వారం వారం కూడా కుంకుడుకాయ తలస్నానం చేస్తే ఎయిర్ ఒక్కటి కూడా ఊడేది కాదు. అప్పుడు ఓపికగా అమ్మ వాళ్ళు చేసేవాళ్ళు, మేము కూడా అట్టాగే మా పిల్లలకి చేసాం. అప్పుడు ఇంకో రాతి బండ ఉండేది, ఆ బండ మీద గుండ్రాయి పెట్టి ఇట్ట కొట్టుకుని నానబెట్టుకునే వాళ్ళం. అసలు అట్ట మెత్తగా అప్పుడు బండలు ఉండేయండి, కొండరాయి బండలు ఉండేవి, ఆ బండల మీద కొట్టేవాళ్ళం. ఇప్పుడు అపార్ట్మెంట్లు అయ్యి కుంకుడుకాయలతో తల స్నానమే మానేశారు. బండలు బగులుతాయని కుంకుడు విత్తనాలు ఇంటి నిండా పడతాయని ఇది ఇట్ట పాత క్లాత్ వేసి గుండ్రాయి పెట్టి కొట్టుకుంటే విత్తనాలు నలుగుతాయి, ఇంటి నిండా అనబడవు. ఆ విత్తనాలు కూడా నలిగి రసం చాలా వచ్చింది. వేడి నీళ్ళు కాసి పోసుకుని మనకు కావాల్సిన కాయలు మనం పోసుకుని బాగా వేడి నీళ్ళు పోసుకుని దీనిలో కొంచెం మందారాకు మెంతులు వేసుకుంటే బాగా నానినాక 1 గంట నానినాక తలస్నానం చేయవచ్చు. ఒంటిరెక్క మందారాకు వేసుకోవాలి, మేము అప్పుడు అంతే వేసుకునేవాళ్ళం. ఒంటిరెక్క మందారాకు వేసి కొంచెం మెంతులు 1 స్పూన్ మెంతులు వేసుకుంటే 1 గంటకు నానిపోతాయి. ఇటు వల్ల మందారాకి మెంతులకి ఎంటికలు మెత్తదనం వస్తాయి, షైనింగ్ వస్తాయి. చూడండి ఇట్ట నానిపోయినాయి కదా. ఇప్పుడు ఇన్ని గట్టిగా గోరెచ్చని నీళ్ళు పోసి బాగా 2-3 సార్లు బాగా పిసికి జ్యూస్ తీసుకున్నాము. మా ఫుల్ వీడియో ఉందండి, ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి మందారాకు మెంతులతో ఈ కాయలు నాక ఇట్ట బాగా నలిపి పిసికి జాలిగిరితో వడపోసుకుంటే మనం అపార్ట్మెంట్లు కదండి, బాత్రూముల్లో షాంపూతో చేసినట్టే ఉంటుంది. మన పిల్లల కోసం మనం ఇట్ట కష్టపడితే అప్పుడు మా అమ్మ వాళ్ళు ఇట్టాగే చేసేవాళ్ళు. చూడండి ఇట్ట వడపోసుకుని ఈ జ్యూస్తో తలస్నానం చేయొచ్చు, ఈజీగా చేయొచ్చండి. ఇప్పుడు అపార్ట్మెంట్లో ఈ పిల్లలు షాంపూలు ఆడి పెద్దవాళ్ళు కూడా పట్టించుకోక ఎయిరు ఊడిపోవటము, తెల్లవెయిరు రావటం. చూడండి మేము ఇప్పటికి ఇట్ట వాడబట్టి ఎయిర్ ఎంత బ్లాక్గా ఉందో, ఎట్ట పెరిగిందో, ఇట్ట పెరిగిద్దండి జుట్టు అంతా. ఇట్ట బిండుకుని జ్యూస్ తీసుకుంటే మనం షాంపూతో తలస్నానం చేసినట్టే ఉంటుంది. ఆ కుంకుడుకాయ పిప్పి కూడా వేస్ట్ కాదండి. వెనక మేము ఏం చేసేవాళ్ళమంటే ఆ పిప్పితో చెవుపోగులు రుద్దుకోను, దువ్వెలను గుంజుకోను, మరి కాళ్ళకు పగుళ్ళు ఉంటే ఆ పిప్పేసి రుద్దితే కాళ్ళ పగుళ్ళు పోయాయి. ఆ పిప్పి అసలు వేస్ట్ అయ్యేది కాదు.